ఆంధ్రప్రదేశ్ ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. దానికి కారణం ఏంటని అడుగుతారా? నన్ను ఎందుకు అడుగుతారు? చంద్రబాబు నాయుడు గారిని అడగండి, లేదా ఇండస్ట్రీస్ మినిస్టర్ని అడగండి, లేకపోతే వాళ్ళ కుమారుడైన ఐటీ మినిస్టర్ని అడగండి. ఇంతమంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కు వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు చెప్పాలి. ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు, దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి, ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన వాడు, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని చుక్కల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు అని బోల్డన్ని రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకుడు వెళుతున్నాడు కాబట్టి దావోస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏవో పెట్టుబడులు తీసుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తే సున్నా, దారి ఖర్చులకు కూడా రాలేదు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, దొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంట. అది కూడా జాల్లా. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది సున్నా, ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లో మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కోతలైతే బ్రహ్మాండంగా కోస్తున్నారు కానీ పనులు మాత్రం జరగనటువంటి పద్ధతుల్లో ఉంది. అదేంటో నాకు అర్థం కాల. దావోస్ వెళ్ళి కూడా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా. మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు. అదంతానేమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశారంట. అది మాత్రం చూపించరు, అది రహస్యంగా అరిశాడంట. అదేమో రహస్యంగా అరుస్తారు, ఇదేమో బహిరంగంగా చూపిస్తారు. ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు. 7 మాసాలకే వారి బండారం అంతా బయటపడింది. దావోస్ వెళ్ళి ఏదో స్వామి చెప్తారు, మా సైడ్ ఈ సైడ్ ఉందో లేదో తెలియదు, వైజాగ్లో సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాయంట. ఎందుకు వెళ్ళి వచ్చారంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళి వచ్చా అంతే అన్నారు. ఏం చేయడానికి వెళ్ళావో చెప్పలేదంట. ఆ రకంగా సింగడ అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా ఇవాళ దావోస్ పర్యటన ముగించారు. ప్రజలకు దావోస్ వెళ్ళి ఏమి సాధించారో చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళొచ్చిన తర్వాత కుయ్యమందే కైమందే, ఇదిగో 100 కోట్లు తెచ్చాం, 2000 కోట్లు తెచ్చాం, 1,00,000 కోట్లు తెచ్చాం అని చెప్పరే. మరి మహారాష్ట్ర వాళ్ళు చెప్తున్నారు, తెలంగాణ చెప్తున్నారు. తెలంగాణలో ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారిని. నేను 10 సంవత్సరాలు పరిపాలించబట్టి వచ్చిన ఏం చెప్తాడు, ఇప్పుడు సంగతి చెప్పడు. ఇక్కడ ఎందుకు రాలేదని అడగండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు కాబట్టి ఇక్కడ రాలేదని చెప్తాడు. ఇట్లాంటి డొంక తిరుగుడు మాటలు, అసత్యమైన మాటలు ఆయన చెప్తాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తారు, మనం నమ్మాలి. ఇది పరిస్థితి. అదంతా దట్ ఈస్ ఎ డిఫరెంట్ డిబేట్. హైదరాబాద్ అంతగా విశాఖపట్నం డెవలప్ అవుద్దా? ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఎవరు డెవలప్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్లో పెద్దదయ్యేది విశాఖపట్నమే. దానికి సహజ వనరులు అలా కలిసి ఉన్నాయి. ఒకవైపున సముద్రం ఉంది, ఒకవైపున ఒరిస్సా బార్డర్ ఉంది, దాంతోపాటు వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది, దానితోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, సీ పోర్ట్ ఉంది. న్యాచురల్గా డెవలప్ అయ్యేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాంతం ఇది. ప్రాంతం యొక్క అడ్వాంటేజ్. అదేమి విశాఖపట్నానికి ప్రజల యొక్క గొప్పతనమో మరొకరు గొప్పతనం కాదు. ప్రాంతం యొక్క అడ్వాంటేజ్ వల్ల అది అభివృద్ధి చెందుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఐటీ సిటీగా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఐటీ కూడా తీసుకొచ్చినటువంటి విషయం మా అందరికీ తెలుసు. నేను ఏపీఐసీ చైర్మన్గా ఉన్నాను అప్పుడు. సో న్యాచురల్గానే విశాఖపట్నం ఎవరు పెంచినా పెంచకపోయినా పెరుగుతుంది. అమరావతిని ఎంత పెంచాలనుకున్నా పెరగదు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్. లో లెవెల్లో ఉంది. కృష్ణానదికి ఉంది, కృష్ణానది పొంగితే వచ్చి అమరావతిలో పడిపోతుంది. అమరావతికి ఎంత ఖర్చు పెట్టినా బుస్ ఏమీ ఉపయోగం ఉండదు. ఇక్కడ ఏం ఖర్చు పెట్టకపోయినా అద్భుతంగా పెరిగిద్ది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. అన్నీ అమ్మేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు.
ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టాలి అని. అదే 10 జిల్లా అన్నా పార్లమెంట్ అయినా ఒకటేలే. ప్రతి జిల్లాకి ప్రతి పార్లమెంటుకి ఒక వైద్య కళాశాల ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు, ప్రారంభించారు. అవి ప్రారంభం అవుతూ ఉన్న దశలో వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నాడు. దానిలో కమిషన్లు తీసుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అందరూ ఇప్పుడు మాట్లాడరు. 7 నెలలకే మాట్లాడితే బాగుదని ఊరుకుంటున్నారు. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత అద్భుతంగా మాట్లాడతారు, వాస్తవాన్ని బయట. ఇబ్బంది కదా. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ పేద ప్రజలకు ఉపయోగపడతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ, కళాశాలలు కానీ ధనిక వర్గాలకు ఉపయోగపడతాయి. పేద ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నటువంటి భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలు కానీ, అదేవిధంగా మరి వైద్య కళాశాలలు కానీ, వైద్యాలయాలు కానీ పేదలకు ఉపయోగపడతాయి. పేదలకు ఉపయోగపడకోకుండా ధనికులకు ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని మా ఆరోపణ. థ్యాంక్ యూ. అందుకేనండి మీకు